హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ భిక్షాలరావుని. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే పొత్తూరు వచ్చానండి తోటకూర రొడేవేటర్ వేయడానికి. తోటకూర చేను అయితే అయిపోలేదండి. తోటకూరకు మచ్చ రావటం వల్ల మార్కెట్లో కొనటం లేదండి. తోటకూర ఆకు మీద మచ్చ వచ్చింది, తెల్ల మచ్చ. రేట్ అయితే బాగానే ఉంది. మచ్చ రావటం వల్ల కొనకపోవటంతో రైతు బాధతోటి రొడేవేటర్ వేపించేస్తున్నాడు. ఈ మచ్చ ఎందుకు వస్తుందంటే తెగులంటండి. రైతు చెప్పాడు ఇప్పుడే, తెగులంట. ఏ మందు కొట్టినా తగ్గట్లేదు అంటున్నాడు. అదిగో మీరే చూడండి. ఇట్లా మచ్చలు రావటం వల్ల కొంటలేదంట, మార్కెట్లో రేటు పడతలేదంట. అంతే కదా మరి, కొనేవాళ్ళు ఎవరైనా నాణ్యత చూసే కదా కొంటారు, డబ్బులు ఇచ్చి కొనేటప్పుడు. రామకృష్ణ, నిన్ను ఒకసారి పరిచయం చేసుకో. నమస్కారం అండి, నా పేరు చిమటార రామకృష్ణ. మాది పొత్తూరు. ఆకుకూరలు పండిస్తూ ఉంటాం. ఈ నాటుగోలు అండి, నాటుగోంగూర అంటారు. ఈ కేజీ వచ్చి 100 రూపాయల నుంచి 90 రూపాయల లోపు ఉంటాయి. రామకృష్ణ, ఎన్ని రోజులకి వచ్చింది జల్లిన కాడి నుంచి? ఏ విత్తనమైనా 20 రోజుల నుంచి 10 రోజుల్లో మనం పెట్టే బలాన్ని బట్టి వస్తాయి. నాటుగోగులు మంచి క్వాలిటీగా ఉండే రామకృష్ణ. బాగుంది కూర, పచ్చి కూర తినబుద్ధి అవుతుంది. బాగుంటుందండి. కట్ట ఎట్లా పోతుంది మార్కెట్లో? 5 రూపాయలు పోతుందండి. మంచి క్వాలిటీ ఉంది. కొండగోలు కేజీ ఎట్లా ఉన్నాయి అన్న? ఈ రకాన్ని బట్టి ఉన్నాయి అన్న. మినిమం 150 రూపాయలు ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం కేజీ. విత్తనాలు జల్లిన కాడి నుంచి ఎన్ని రోజులకి వచ్చింది? ఈ నెల రోజులు పడుతుంది అన్న. కానీ విత్తనాలు కల్తీ దొరుకుతాయి అన్న. ఎందుకని అట్లా? ఈ అమ్మేవాళ్ళు క్వాలిటీ చూసి తెచ్చుకోవట్లా. వాళ్ళు వాళ్ళ దగ్గర మోసపోతున్నారు, వీళ్ళ దగ్గర మేము మోసపోతున్నాం. ఏం జరుగుతుందంటావు? మహారాష్ట్ర గోవులు తెచ్చి అమ్ముతున్నారు. వాళ్ళు చూసుకోకుండా ఇచ్చేటప్పటికి నమ్మకం చొప్పున మేము కూడా మోసపోతున్నాం. ఒకసారి జల్లి తేగటకు వచ్చేటప్పటికి కొనక దున్నేస్తున్నాం, క్వాలిటీ బాగోక. చుక్కకూర అన్న, చుక్కకూర అంటారు. చుక్కకూర కేజీ ఎట్లా ఉంది విత్తనం? కేజీ మా పెదనాన్న కొడుకు అయితే చౌకగా ఇస్తున్నాడు అన్న. 150కి తెప్పించాడు. 200 లోపుగా తీసుకుంటాడు. ఎన్ని రోజులకి వచ్చింది జల్లిన కాడి నుంచి? ఇది కూడా 10 రోజులు, 10 నుంచి నెల లోపు వచ్చింది. ఇది బాగానే ఉంది కూర. బాగానే ఉంది. పాలకూర విత్తనాలు ఎట్లా ఉంది రేటు? పాలకూర రేట్ అంటే స్పీడ్ విత్తనం ఉంది, లూజ్ విత్తనం ఉంది. స్పీడ్ వచ్చి 150 కేజీ, లూజ్ అయితే 120. ఎన్ని రోజులకి వచ్చింది జల్లిన కాడి నుంచి పీకుడికి? నెల రోజులు వచ్చింది. ఇది ఎట్లా అమ్ముతారు కట్ట? అంటే అక్కడ మార్కెట్ని బట్టి అన్న. కట్ట 5 రూపాయలు మినిమం. సరే, బాగానే ఉంది కూర. ఇది కూడా మంచి క్వాలిటీ స్పీడ్ విత్తనం. ఇది అన్ని కూరలు ఉన్నాయి అన్న. తోటకూర, పాలకూర, చుక్కకూర, మెంతికూర, గోంగూర, కొత్తిమీర, అన్ని రకాలు వెళ్ళాం. ఇదేం కూర రామకృష్ణ? ఇది మెంతికూర అన్న. మెంతులు కిలో ఎట్టుండే? మెంతులు 100 రూపాయలు అన్న కేజీ. ఎన్ని రోజులకి వచ్చింది పీకుడికి? ఇది 10 రోజులు వచ్చేసి. విరిసే మంచులో మనసు మురిసేదెందుకో, ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో, ఎందుకో ఏ విందుకో ఎవరితో పొందుకో, మంచు కురిసే వేళలో
వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు చాలా సపోర్ట్ చేసిన వారు అవుతారు. నమస్తే.